బైబిల్ గ్రంథంలో నుంచి మీకా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుచు నడుచుకుందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును నెల్లప్పుడూ స్మరించుకుందుము. సకల జనములు తమ తమ దేవతల నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందాము. ఈ ఆదివారమున దేవుడు తిరిగి దేవుని యొక్క మరొక పేరు ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. గత 20 ఆదివారాలు లేదా ఒక్కొక్క ఆదివారం మనకు 3 సందేశాలలో 3 దేవుని యొక్క పేర్లను ధ్యానం చేస్తున్నాం. అంటే దాదాపు ఒక 7 వారాల నుంచి దేవుడు మనతో దేవుని యొక్క వివిధ పేర్లను గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుని బిడలారా, దేవుడు ఎందుకు తన పేర్లను మనకు తెలపాలని ఆశపడుతున్నాడంటే, దేవుని బిడ్డగా ఆయన పేరు నీకు తెలియాలి, ఆయన పేరులో ఉన్నటువంటి శక్తి సామర్థ్యం కూడా నీకు తెలియాలి. అది తెలియనటువంటి వ్యక్తిగా నీవు ఉండకూడదు. నీవు దేవుని యొక్క పేరు తెలుసుకున్న తర్వాత ఆ నామములను స్మరిస్తూ ఉండగా ఆ నామములోని శక్తి నీ జీవితంలో పనిచేస్తుంది. ఉదాహరణకు నేను ఎస్పీ అన్నాను అనుకుందాం, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనేటువంటి ఆ పేరు నేను ఉపయోగిస్తే మీకు వెంటనే వచ్చేటువంటిది ఏంటి? ఆయనకు డ్రెస్ గుర్తొస్తుంది, ఆయనకు అధికారం గుర్తొస్తుంది, ఆయన ఏం చేస్తాడో గుర్తొస్తుంది. సో ఒక పేరును బట్టి ఆ యొక్క వ్యక్తి యొక్క అర్హత, ఆ వ్యక్తి యొక్క పనితనం, ఆ వ్యక్తి యొక్క అధికారం అన్నీ మనకు జ్ఞాపకం వస్తాయి. దేవుని పేరు కూడా అలాంటిదే, అంతకంటే గొప్పది, అంతకంటే శక్తి కలిగినది, అంతకంటే మహోన్నతమైనటువంటిది. కాబట్టి దేవుని బిడగా దేవుని కోరిక ఏంటంటే, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందాము. దేవుని నామాన్ని స్మరించుకునే వారంగా మనం ఉండాలి. అంటే దేవుని పేరు నీకు తెలిసినప్పుడే దేవుని నామాన్ని నువ్వు స్మరిస్తావు. ఇఫ్ యూ డజంట్ నో ద నేమ్ ఆఫ్ గాడ్, దేవుని పేరు నీకు తెలియకపోతే యూ విల్ నాట్ బీ ఇన్ ఎ పొజిషన్ టు అట్టర్ హిస్ నేమ్. ఆయన పేరును ఉచ్చరించలేవు, ఆ పేరులో ఉన్నటువంటి సత్యం ఏదో నీకు తెలియదు. అందుకే గత కొన్ని వారాలుగా దేవుడు ఆయన యొక్క వివిధ నామాలను గురించి, పేర్లను గురించి మనకు తెలియజేస్తూ వస్తున్నాడు. దేవుని బిడలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆదికాండం 11వ అధ్యాయంలోనికి వద్దాం. 5వ వచనము 6వ వచనం మనం చదువుకుందాం. యెహోవా నరుల కుమారులను కట్టిన పట్టణమును గోపురమును చూడగా దిగివచ్చును. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలిచిన ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ నుండదు. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు భూలోకంలో నరులు కట్టిన గోపురమును చూడడానికి దిగివచ్చాడంట. దేవుని బిడ్డలారా, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. నరులు కట్టిన గోపురాన్ని దేవుడు చూడ్డానికి తన యొక్క సింహాసనం విడిచి దిగివచ్చాడంట. అంటే ఈ భాగాన్ని నేను మాటికి చదువుతూ ఉన్నా. ఏంటి ప్రభువా, పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకంలో షీనారు అనేటువంటి ప్రాంతంలో నరులు కట్టినటువంటి ఒక గోపురాన్ని చూడ్డానికి దేవుడు దిగి వచ్చాడంట. అంటే అక్కడే దేవుని యొక్క పేరు మనకు కనపడుతుంది. హూ ఈజ్ యువర్ గాడ్? హీ ఈజ్ ఎ గాడ్ హూ ఎగ్జామిన్స్. ఆయన పరిశీలించే దేవుడు, పరీక్షించేటువంటి దేవుడు. నరులు కుమారులు కట్టిన గోపురమును చూడ దిగి వచ్చెను. దేవుడు పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేయడానికి, ఎగ్జామిన్ చేయడానికి, లేకపోతే పరీక్షించడానికి ప్రభువు ఆ యొక్క ప్రాంతంలోనికి దిగి వచ్చాడంట. దేవుని బిడలారా, ఎవరు నీ దేవుడు తెలుసా? ఆయనకున్నటువంటి మహిమ కలిగిన నామం ఏంటంటే, హీ ఈజ్ అ గాడ్ హూ ఎగ్జామిన్స్. ఆయన పరీక్షించేటువంటి దేవుడు, పరిశీలించేటువంటి దేవుడు. ఎల్ బకాన్ అంటే పరిశీలించే దేవుడు. ద గాడ్ హూ ఎగ్జామిన్స్. దేవుడు పరీక్షించేటువంటి దేవుడు, పరిశీలించేటువంటి దేవుడు. నరులు కట్టిన గోపురము అనేటువంటిది ఉందా? అవునా అనలేదు. దేవుడు దిగి వచ్చాడు. ఎవరు నీ దేవుడు తెలుసా? నీ జీవితాన్ని పైన చూసేటువంటి దేవుడు కాదు, దూరం నుంచి గమనించే దేవుడు కాదు, లేకపోతే నీ పరిస్థితులను దూరం నుంచి చూచి
కాముగా ఉండేటువంటి దేవుడు కాదు. హీ కేమ్ డౌన్ టు ఎగ్జామిన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఏం జరుగుతుందో పరిశీలించడానికి దిగి వచ్చినటువంటి దేవుడు, పరీక్షించడానికి దిగి వచ్చిన దేవుడు. హీఈస్ ఎ గాడ్ హూ ఎగ్జామిన్స్. ఎల్ బకాన్ అంటే పరిశీలించే దేవుడు. పరిశీలించే దేవుడు. ఏం పరిశీలించాడు దేవుడు? నరులు కట్టిన గోపురాన్ని పరిశీలించడానికి వచ్చాడంట. దేవుని బిడలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి, దేవుని పేరేంటి? దేవుని పేరు పరిశీలించే దేవుడు. పరిశీలించే దేవుడు హీబ్రూలో ఏమంటారు? ఎల్ బకాన్. ఎల్ అంటే దేవుడు, బకాన్ అంటే పరిశీలిస్తాడు. పరిశీలిస్తాడు నీ దేవుడు, పరిశీలించేటువంటి దేవుడు, పరీక్షించేటువంటి దేవుడు. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి నీ దేవుడు దేన్ని పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు అనేటువంటిదే మనం దేవుని యొక్క వాక్యంలో ధ్యానం చేయబోతున్నాం. గాడ్స్ నేమ్స్ ఆర్ డిఫరెంట్. దేవుని యొక్క పేర్లు చాలా వేరుగా ఉంటాయి. మనకు ఒక్క పేరు సరిపోతుంది. సుధీర్ అంటే నేను అంతా అర్థమైపోతా. నా పేరు బట్టి నేనెవరో, నా యొక్క పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు. దేవుని యొక్క పేర్లన్నీ కూడా ఆయన ఒక్కొక్క లక్షణాన్ని మనకు తేటతల్లం చేయడం ప్రారంభిస్తాయి. అందుకే మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందాం. అంటే ఈ లోకంలో వెళుతున్నప్పుడు, చర్చిలో నుంచి ఇక బయటికి వెళుతున్నప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ దేవుడు పరిశీలిస్తాడు, నిన్ను పరీక్షిస్తాడు. దేవుడు దగ్గరకు వచ్చి పరిశీలిస్తాడు, క్షుణ్ణంగా పరీక్షిస్తాడు. ఆయన పరిశీలించడంలో వెనుకడుగేయడు. నేనేంటి, దిగి రావడం ఏంటి, వీళ్ళని చూడడం ఏంటి అనుకోడు. ఆయన షీనారు ప్రాంతంలోనికి దిగి వచ్చాడు. నరులు కట్టిన గోపురాన్ని, పరలోకం అద్భుతంగా ఉంది. పరలోకంలో ఉండేటువంటి దేవుడు నరులు కట్టిన గోపురాన్ని చూడడానికి దిగి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఎవరిని దేవుడు తెలుసా? ఆయన పరిశీలించే దేవుడు. హల్లెలూయా. నీ దేవుడు కళ్ళు మూసుకొని గుడ్డిగా ఉండేటువంటి దేవుడు కాదు, లేకపోతే చూచి చూడనట్టుగా ఉండేటువంటి దేవుడు కాదు. హీఈస్ ఎ గాడ్ హూ ఎగ్జామిన్స్. ఆయన పరిశీలించే దేవుడు, పరీక్షించేటువంటి దేవుడు, పరిశీలించి పరీక్షించే దేవుడు. మరి దేన్ని పరీక్షిస్తాడు? కొన్ని విషయాలు మీదట దేవుని యొక్క వాక్యంలో నుంచి సమయాన్ని బట్టి ఉంచాలని కోరుతున్నాను. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. వెండికి మూసము తగినది, బంగారమునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. వెండికి మూస తగినది, బంగారమునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. ఎవరంట దేవుడు? హృదయాన్ని పరిశీలిస్తాడు, పరిశోధకుడు. ఇంకా కొంచెం స్ట్రాంగ్ వర్డ్ అండి. పరిశోధన అంటే ఏంటి? రీసెర్చ్. హృదయం పైన రీసెర్చ్ చేస్తాడంట దేవుడు. నా హృదయం పైన, నీ హృదయం పైన రీసెర్చ్ చేస్తాడు, పరీక్షిస్తాడు. హీఈస్ అ గాడ్ హూ ఎగ్జామిన్స్ అండ్ హీఈస్ అ గాడ్ హూ ఇస్ గోయింగ్ టు డూ రీసెర్చ్ ఆన్ యువర్ హార్ట్. నీ యొక్క హృదయం పైన ఆయన ఏం చేస్తాడంటే ఆయన పరిశీలన చేస్తాడు, పరీక్షిస్తాడు. ఇక్కడ సొలొమోను అంటున్నాడు, వెండికి మూస తగినది, బంగారమునకు కొలిమి తగినది. వెండి అనేటువంటిది, బంగారం అనేటువంటిది రెండు కూడా లోహాలు. దే ఆర్ మెటల్స్ కదా, మెటల్స్. ఈ రెండిటిని పరీక్షించడానికి, పరిశీలించడానికి వెండికి మూస తగినది, బంగారమునకు కొలిమి తగినటువంటిది. అంటే ఈ రెండిటిని పరిశీలించాలి అంటే నా కళ్ళతో పరీక్షిస్తే తప్పది, లేకపోతే నా చేతులను చూసుకొని అలా పరీక్షిస్తే, నా చేతి స్పర్శను బట్టి పరీక్షిస్తే అది సరైన పరీక్ష కాదు. బైబిల్లో వ్రాయబడింది వెండికి మూస తగినది. మూస అంటే అది ఒక పాత్రలాగా ఉంటుంది. ఆ పాత్రలో ఈ వెండిని వేసి ఏం చేస్తారంటే దాన్ని వేడి చేసి ఆ వెండి ఎలాంటిది అనేటువంటిది పరీక్షిస్తారు. బంగారముకైతే అగ్నిలో వేస్తారు, బంగారము కొలిమిలో వేస్తారు, కొలిమిలో వేస్తారు. దేవుని బిడలారా, ఈ రెండిటిని చెబుతూ సొలొమోను అంటున్నాడు కదా, హృదయాన్ని దేవుడు అగ్నితో కాదు, కొలిమితో కాదు, మూసతో కాదు, దేవుడే పరీక్షిస్తాడు. దేవుని బిడలారా, ఎవరిని దేవుడు తెలుసా? నీ దేవుడు బంగారమును వెండిని పరిశీలన చేయడానికి లోకంలో పద్ధతులు ఉండగా దేవుడు అంటున్నాడు, ఐ యామ్ ద గాడ్ హూ ఎగ్జామిన్స్ ద హార్ట్. నేను హృదయాన్ని పరిశోధిస్తాను. నాకు అనిపించింది, ఏం ప్రభా నీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ మా హృదయం పైన? మా హృదయాన్ని గురించి ఎందుకు అంతగా ఆలోచన చేస్తావు? మా హృదయాన్ని గురించి ఎందుకు నువ్వు అంత సీరియస్గా నీవు రెస్పాండ్ అవుతావు? దేవుని బిడలారా, ఎందుకు హృదయాన్ని దేవుడు పరీక్షిస్తాడు తెలుసా?
బైబిల్లో గమనిస్తే అదే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనములో, వై గాడ్ ఈజ్ సో మచ్ కన్సర్న్ అబౌట్ అవర్ హార్ట్స్, ఎందుకు దేవుడు మన హృదయాలపైన అంత ప్రాధాన్యతనిచ్చేటువంటి దేవుడు. సామెతలు 4:23. నీ హృదయము నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది అన్నిటికంటే ముఖ్యముగా నీ ఉద్యోగం కంటే, నీ సంపాదన కంటే, నీ కుటుంబం కంటే, నీ ఫ్రెండ్స్ కంటే, నీ దగ్గర ఉన్నటువంటి ప్రతిదానికంటే అన్నిటికంటే ముఖ్యముగా హృదయమును భద్రముగా కాపాడుకో. ఎందుకు తెలుసా? అందులో నుండి జీవధారలు బయటికి వస్తాయి. హృదయము అంటే గుండె కాదు, గుండె వేరు, హృదయం వేరు. ఇంగ్లీష్ బైబిల్లో రెండిటికి ఒకటే అర్థం, హార్ట్ అని ఉంటుంది. కానీ తెలుగులోని చక్కటి తర్జుమా ఉంటుంది, హృదయము, గుండె. గుండె ఇట్ ఈస్ ఎ బ్లడ్ పంపింగ్ యూనిట్. అది రక్తాన్ని ఆయా శరీర అవయవాలకు సరఫరా చేస్తుంది. హృదయం అనేటువంటిది ఏంటి తెలుసా? ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ వన్. హృదయము అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది. ఏంటి? నువ్వు కూర్చొని ఆలోచన చేస్తుంటావు కదా, నీకు కొన్ని ఆలోచనలు, నిర్ణయాలు తీసుకుంటూ ఉంటావు కదా, లేకపోతే నీ జీవితంలో ఆయా విషయాల గురించి నీ లోపల్ని నీవు మదన పడుతుంటావు కదా, అదే నీ హృదయం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ హృదయాన్ని నేను పరీక్షిస్తా. ఎందుకంటే అక్కడి నుంచే ఆలోచనలు బయటకు వస్తాయి, ఆ ఆలోచనలే కార్యమవుతాయి. ఆ ఆలోచనను బట్టి ఒక కార్యం పాపముగానైనా పరిశుద్ధంగానైనా ఉంటుంది. కాబట్టి నేను బయట జరుగుతున్నటువంటి రిజల్ట్ చూడను, ఎక్కడి నుంచి వచ్చిందో ఆ హృదయాన్ని చూస్తాను. ఎవరు దేవుడు అంటే హృదయ పరిశీలకుడు, హృదయాన్ని పరిశీలన చేస్తాడు. ఇక్కడ మీరు కూర్చొని ఉంటారు, మీరు చూస్తూ ఉన్నారు, మీరు నన్ను గమనిస్తూ ఉన్నారు, లేదా నేను మిమ్మల్ని చూస్తున్నా, అంతే నాకు తెలుసు, అంతకంటే ఎక్కువ తెలీదు. కానీ నీ హృదయంలో ఏ ఆలోచన ఉంది, ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావు, ఎలాంటి కార్యం చేయాలనుకుంటున్నావు, చర్చ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, మధ్యాహ్నానికి ఏం వండాలనుకుంటున్నావు, ఇవన్నీ నీ హృదయంలో నుంచి వస్తాయి. లేదా ఈరోజు చర్చికి వచ్చి గత సోమవారం నుంచి శనివారం వరకు నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకోవాలి అనే తలంపుతో ఏమన్నా వచ్చావా? నాకు తెలియదు. అది నీ హృదయంలో ఉంటుంది. బైబిల్లో వ్రాయబడింది, అందుకే అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. ఎందుకంటే అక్కడి నుంచే వస్తాయి మంచైనా చెడైనా, అక్కడి నుంచే వస్తుంది పాపమైన పరిశుద్ధతైన, అక్కడి నుంచే వస్తుంది ఒక జీవితంలో ఆశీర్వాదమైన, ఒక నష్టమైన. దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఎవరు తెలుసా? హృదయాన్ని పరిశీలిస్తాడు. ఈరోజు మన సందేశంలో దేవుని నామం ఏంటి? పరిశీలించే దేవుడు. హీ ఈజ్ అ గాడ్ హూ ఎగ్జామిన్స్. ఆయన పరిశీలించేటువంటి దేవుడు. ఎలాంటి పేరు? హిబ్రూలో ఎల్ బకాన్ అంటే ఆయన పరిశీలించే దేవుడు, పరీక్షించేటువంటి దేవుడు. మరి దేన్ని పరిశీలిస్తావు ప్రభా? నువ్వు హృదయాన్ని పరిశీలిస్తావు. ఎందుకు పరిశీలిస్తావు ప్రభా? అన్నిటికంటే ముఖ్యమది. అది నీ జీవితంలో అది ముఖ్యమైనటువంటిది. ఒకానొక సందర్భంలో హాస్పిటల్కు నాకు 11 గంటల సమయాన్ని రమ్మని ఫోన్ వచ్చింది. నేను అడిగాను, ఎందుకు నన్ను ఈ టైంలో రమ్మంటున్నారు? అన్నా, మీకు తెలుసు కదా పలానా ఆంటీ బాగలేదన్నా. అరే ఏంటి, బాగున్నది కదా ఆమె, బాగున్నది కదా. లేదన్నా, బాగలేక అడ్మిట్ అయింది. సరే అని హాస్పిటల్కి వెళ్తే ఆమె వెంటిలేటర్ పైకి వెళ్ళిపోయింది. వెంటిలేటర్ పైన నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే లాస్ట్ వీకే ఆమె ఇంటికి వెళ్ళాను. ఒక 3 రోజుల కిందటే ఆమె ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి ఆమె కోసం నేను ప్రార్థన చేశాను. అప్పుడు బాగుంది, నా కోసం ప్రార్థన చేసింది, మంచిగా ఉన్నది. మరి 3 రోజులకేంటి వెంటిలేటర్ పైకి పోవడం ఏంటి, ఏం జరిగింది అని చాలా బాధేసింది. ఇంత సడన్గా ఈమె హెల్త్ ఎందుకు డిటారేట్ అయింది, ఎందుకు ఈమె ఇంత పరిస్థితి తెచ్చుకునింది అనుకొని బాధపడ్డాను, ప్రార్థన చేశాను. బయటికి వచ్చాను. నేను అడిగాను, ఏంటి కారణం? అన్నా, ఈమెకు కిడ్నీ ప్రాబ్లం ఉంది, ఈమెకు షుగర్ లెవెల్స్ అన్కంట్రోలబుల్గా ఉన్నాయి. కానీ ఎందుకో ఈ 2-3 రోజుల్లో ఆమె ఒక కార్యం చేసిందన్న. ఏంటి? డాక్టర్ స్ట్రిక్ట్గా చెప్పారు, కూల్ డ్రింక్స్ నువ్వు తాగకూడదు. కానీ ఇంత పెద్ద కూల్ డ్రింక్ బాటిల్ తెప్పించుకొని రోజు తాగిందన్న. ఎంత చెప్పినా తాగింది. అవునా? మళ్ళీ తెల్లారుజామున నాకు ఫోన్ వచ్చింది, అన్న చాలా క్రిటికల్గా ఉంది. హాస్పిటల్ నుంచి స్కానింగ్ కోసం ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటే మధ్యలో మళ్ళీ అడిగిందంట, నాకు తాగాలనుంది, నేను తాగుతాను.
నేను తాగుతాను. ఆమెనేందంట, బతికి ఏం చేయాలి, చచ్చిపోతాను నేను. ఆమె హృదయంలో ఉన్నటువంటి తలంపు ఏంటి తెలుసా? నేను బ్రతకడం ఎందుకు, చచ్చిపోవడానికి. ఏది సులువైన మార్గం? ఈ పరిస్థితిలో కూల్ డ్రింక్ తాగాలి. ఇది ఎవరికి తెలియదు. అందరూ అనుకుంటున్నారు తాగాలనిపిస్తుందేమో, ఇది చేయాలనిపిస్తుందేమో. అట్లాగనే అండి 5వ రోజుకి ఆమె చనిపోయింది. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎందుకు ఆమె చనిపోయింది అంటే ఆమె హృదయంలో పుట్టినటువంటి ఒక ఆలోచన. ఈ ఆలోచన ఎవరికి తెలియదు, ఈ ఉద్దేశం ఎవరికి తెలియదు. దేవుడు అంటున్నాడు, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. మన దగ్గర బైబిలే ఉండవచ్చు, మనం చర్చికే రావచ్చు, మనం ప్రార్థన చేసే వారంగా కనపడవచ్చు, ప్రార్థనలు ఏకీభించవచ్చు, పాటలు పాడవచ్చు. నీ హృదయంలో ఏమనుకుంటున్నావో అది నీకు తెలుసు. రెండవదిగా నీ దేవునికి తెలుసు. ఎందుకు తెలుసా? హీఈస్ ఎ గాడ్ హూ ఎగ్జామిన్స్ ద హార్ట్. ఆయన హృదయ పరిశీలకుడు, హృదయాన్ని క్షుణ్ణంగా పరిశీలించేటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని దర్శించక ముందు, ఒక ప్రార్థనకు జవాబు ఇవ్వక ముందు, ఒక ఆశీర్వాదాన్ని విడుదల చేయకముందు, హీఈస్ ఎ గాడ్ హూ ఎగ్జామిన్స్ ద హార్ట్. హృదయాన్ని పరిశీలన చేస్తాడు. బైబిల్లో వ్రాయబడింది, హేబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టాను. ఎందుకు అర్పణ? దేవుడు హేబేలు యొక్క ఆఫరింగ్ను యాక్సెప్ట్ చేశాడంటే అతడు ఇచ్చిన అర్పణను బట్టి కాదు, అతని హృదయాన్ని బట్టి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనం అనుకుంటున్నాం, దేవునికి ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు కదా, లేకపోతే దేవుని సేవ నేను చేస్తున్నాను కదా, దేవుని సేవకు నేను కానుకలిస్తున్నాను కదా, బట్ వై గాడ్ ఈస్ నాట్ బ్లెస్సింగ్ మీ? నా హృదయాన్ని, నా కుటుంబాన్ని ఎందుకు దీవించకుండా ఉన్నాడు? వెరీ సింపుల్, యువర్ హార్ట్ ఈస్ నాట్ రైట్ విత్ గాడ్. దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తాడు. ఆయన మొట్టమొదటిగా నీ జీవితాన్ని దర్శించక ముందు ఆయన చేసే పని ఏంటి తెలుసా? హీ విల్ ఎగ్జామిన్ యువర్ హార్ట్. హృదయ పరిశీలకుడు ఆయన, హృదయాన్ని పరిశీలన చేస్తాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మరి ఈ హృదయాన్ని భద్రముగా కాపాడుకోమన్నాడు కదా. ఎలా కాపాడుకోవాలి? నీ హృదయాన్ని భద్రంగా ఎలా కాపాడుకోవాలి అంటే, హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంటే, గుండెను కాపాడుకోవాలంటే నూనె వాడకూడదు, గుండెను కాపాడుకోవాలంటే ఎక్సర్సైజులు ఉండాలి, గుండెను కాపాడుకోవాలంటే ఏదో చెప్తారు. మరి హృదయాన్ని ఎలా కాపాడుకోవాలి? హృదయాన్ని కాపాడడానికి లోకంలో మెథడ్స్ లేవు. అది బైబిల్ ఒక్కటే చెబుతుంది. ఎందుకు తెలుసా? హృదయ పరిశీలకుడు రాయించిన గ్రంథం ఈ గ్రంథం. అందుకే ఆయన వాక్యంలో వ్రాయబడింది కదా, ఆయన పరిశీలించే దేవుడు. హృదయాన్ని పరీక్షిస్తాడు, పరిశీలన చేస్తాడు. మరి ఏ రకంగా కాపాడుకోవాలి? ఈజ్ నాట్ ఓన్లీ ఎ గాడ్ హూ ఎగ్జామిన్స్ ద హార్ట్, he is a God who is going to protect your heart. నీ హృదయాన్ని కాపాడే దేవుడు. ఎలా కాపాడుకోవాలి తెలుసా? మన హృదయాన్ని, నీ హృదయం మంచిగా ఉండాలి, నీ హృదయం దేవునికి అంగీకారంగా ఉండాలి, నీ జీవితం, నీ ఆలోచనలు మంచిగా ఉండాలి, నీ భక్తి జీవితం మంచిగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని ఎలా కాపాడుకోవాలి తెలుసా? 119వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుదాం. 119వ కీర్తన 11వ వచనం. అక్కడ కీర్తనకారుడు ఈ మాట చెబుతాడు. 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. నీకు విరోధముగా పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయములో దాచుకొంటిని. ఒక తర్జుమా ప్రకారం, దేవా నా హృదయం పాపం చేయకుండా ఉండునట్లుగా నేనేం చేస్తానని తెలుసా? నా హృదయములో నీ వాక్యాన్ని దాచుకుంటాను. నా తలంపులో నీ వాక్యం ఉంటుంది అంటే, నీ జీవితంలో వాక్యాన్ని కంఠపాఠం చేసి ఆ వాక్యాన్ని నువ్వు ఆలోచనలోనికి తీసుకురావాలి. నీ హృదయాన్ని కాపాడేటువంటిది. ఇంకో మాట చెప్తాను, కరోనా రాకుండా ఉండాలి అంటే ఏమన్నారు? ముక్కుకు గుడ్డ కట్టుకో, అది కవచంలాగా కాపాడుతుంది. మళ్ళీ హృదయాన్ని కాపాడేటువంటిది ఏంటంట? బైబిల్లో వ్రాయబడింది, నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. అంటే చేతిలో బైబిల్ కలిగి ఉండడం కాదు. కంపల్సరిగా చర్చికి వస్తున్నామా, చేతిలో బైబిల్ కలిగి రండి. దేవుని మందిరాన్ని కూడా దేవుని బైబిల్ తీసుకురాలేకపోతే నువ్వు ఎక్కడికి బైబిల్ తీసుకుపోలేవు. ఎక్కడికి నీ చేత కాదు. చేతులు ఊపుకుంటూ చర్చికి రావద్దు. దేవుని బైబిల్ను నీవు మోసేటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, జీవవాక్యమును చేత పట్టుకొని లోకములో జ్యోతుల్లాగా ప్రకాశించాలి. యు మస్ట్ క్యారింగ్ ద బైబిల్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బ్లెస్సింగ్. దేవుని వాక్యాన్ని నీ చేతుల్లో కలిగి ఉండడం ఒక ధన్యత. కీర్తనకారుడు అంటాడు, నాట్ ఓన్లీ క్యారింగ్ ద బైబిల్, ఆ వాక్యం నీ హృదయంలో ఉంచుకో. అంటే ఆ వాక్యాన్ని కంఠపాఠం చేయి. ఈ వాక్యము ఇదిగో ఈ పరిస్థితికి సరిపోతుంది కదా. ఒకవేళ అనుకుందాం, నా జీవితంలో అక్కర్లు ఉన్నాయి, దేవా నువ్వు నా కాపరివి. కీర్తన 23:1 నువ్వు నా కాపరి అన్నావు కాబట్టి నాకు అక్కర ఉంది, ఈ అక్కర్ను తీర్చు ప్రభా. లేకపోతే సాతాను అంటాడు, ఎలా
అక్కర ఎలా తీర్చబడుతుంది? ఈ ఆలోచనలో ఉంటాం. నీ హృదయాన్ని కాపాడేది వాక్యము. ఈ వాక్యాన్ని ఎప్పుడైతే నీవు జ్ఞాపకం ఉంచుకోవో, కంఠపాఠం చేయవో, ఉపయోగించుకోవో, జ్ఞాపకానికి తెచ్చుకోవో, పాపములో పడిపోతావు. అందుకే కీర్తనకారుడు, నీ హృదయంలో నా వాక్యాన్ని ఉంచుకున్నాను ప్రభువా. ఈరోజు బైబిల్ తెరవిచ్చి ఎక్కడ ఏదుందో నీకు తెలియదు. అందుకే నీ హృదయంలో పాపం జరుగుతుంది. నువ్వు పాపం చేస్తున్నావు, పాపంలో పడిపోతున్నావు. దేవుని బిడ్డలారా, ఎవరైతే వాక్యాన్ని ఎక్కువగా చదువుతూ ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో, ఒక సమస్య వస్తున్నా కానీ కరెక్ట్గా ఆ వాక్యాన్ని దేవుడు తీసుకొని వస్తాడు. అప్పుడు అనిపిస్తుంది, అవును కదా, ఈ వాగ్దానం ఉంది, చాలు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు పోషిస్తాడు, దేవుడు అక్కర తీరుస్తాడు, దేవుడు అద్భుతం చేస్తాడు. ఈరోజు నీకు నాకు అవసరమైనది అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకో. అక్కడ నుండే జీవధారలు బయటికి వస్తాయి. ఎవరి నోట ఎక్కువగా వాక్యం ఉంటుందో వాళ్ళు హృదయాన్ని కాపాడుకుంటారు. ఎవరి నోట ఎక్కువగా సమస్యల గురించి చెబుతూ ఉంటారో, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అంటూ ఉంటారో, హృదయం దెబ్బతినిపోయి ఉంటుంది. జీవితంలో పైకి రాలేరు, జీవితంలో ఆశీర్వదించబడలేరు. నీ హృదయాన్ని కాపాడుకో, నీ ఆలోచనలు కాపాడుకో, నీ యొక్క నిర్ణయాలను కాపాడుకో. దేన్ని బట్టి? వాక్యమును బట్టి. నీ హృదయానికి కవచం వాక్యం. నీ యొక్క మూతికి, నీ ముక్కుకు కవచం కరోనా నుంచి ఒక రకంగా కాపాడడానికి ఒక మాస్క్. బట్ టు ప్రొటెక్ట్ యువర్ హార్ట్, నీ హృదయాన్ని కాపాడడానికి వాక్యము తప్ప ఇంకొక శ్రేష్టమైనది లేదు నీ యొక్క లోక సంబంధమైన జీవితంలో. దేవుని బిడ్డలారా, కీర్తన 51 చూడాల్సిన పని లేదు. దావీదు ఒక ప్రార్థన చేస్తాడు, దేవా శుద్ధ హృదయాన్ని నాకు దయచేయి ప్రభువా. నీ యొక్క హృదయాన్ని భద్రంగా ఏ రకం కాపాడుకుంటావు తెలుసా? వాక్యాన్ని కంఠపాఠం చేసి వాక్యాన్ని నీ తలంపుల్లోనికి, నీ పరిస్థితుల్లోనికి తీసుకొని రావాలి. అది మొదటిది. రెండోదిగా, ప్రతిరోజు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దేవా నా యందు శుద్ధ హృదయం దయచేయి, నా హృదయం సరిగా ఉంచు ప్రభా, నా యొక్క ఆలోచనలు సరిగా ఉంచు ప్రభా, నా నిర్ణయాలు సరిగా ఉంచు ప్రభా, నేను ఎక్కడ తప్పిపోకుండా నన్ను కాపాడు అని హృదయం విషయంలో ఎవరి ప్రార్థన ఉంటుందో. మనం చేసే ప్రార్థన ఏంటి తెలుసా? నాకు జబ్బు ఉంది, తొలగించు, నా పిల్లలను దీవించు, ఇది ప్రార్థన చేస్తాం. ఎన్నిసార్లు దేవా నా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభా, నా హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచు, నా తలంపులను పరిశుద్ధంగా ఉంచు, నా నిర్ణయాలు పరిశుద్ధంగా, ఏ రోజు ప్రార్థన చేశాం? బట్ స్టిల్ వి ఎక్స్పెక్ట్ గాడ్ టు బ్లెస్ us. సారీ, దేవుని యొక్క వాక్యంలో నీ హృదయం అన్నిటికంటే ముఖ్యముగా కాపాడుకొనుము. దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. వాక్యము ద్వారా నీ హృదయాన్ని కాపాడుకో. వాక్యం అనే కవచాన్ని ఉపయోగించు. రెండవదిగా ప్రార్థనను ఉపయోగించు. ఖచ్చితంగా దేవా నా హృదయాన్ని కాపాడు ప్రభా, నా తలంపులను కాపాడు ప్రభా, ఈరోజు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా కాపాడు ప్రభా. ద ప్రేయర్ విల్ ప్రొటెక్ట్ యూ. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించేసి, ప్రభా నా హృదయంలో నువ్వు ఉండు ప్రభా, నా ఆలోచనలో నువ్వు ఉండు, నా నిర్ణయంలో నువ్వు ఉండు దేవా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తాడు మనల్ని. ఇదిగో ఈ తప్పు చేస్తున్నావు, మంచిది కాదు. ఆ ప్రేరేపణ ఒకటి కలుగుతూ ఉంటుంది నీకు ఒక పని చేస్తున్నప్పుడు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తుంటాడు. లేదా ఒక పాపం జరిగించి, అమ్మో ఇది పాపం కదా, బయట తెలిస్తే ఎట్లనో, ఏమవుతుందో ఆ యొక్క భయం, ఆ యొక్క ప్రేరేపణ పరిశుద్ధాత్మ దేవుడు కలగజేస్తాడు. అందుకే మూడిటికి అప్పగించుకోవాలి నీ హృదయాన్ని. 1 వాక్యానికి, 2 ప్రార్థన, 3 పరిశుద్ధాత్మకు. నీ జీవితాన్ని అప్పగించుకో, నీ తలంపులను అప్పగించుకో, నీ హృదయాన్ని అప్పగించుకో. ఎందుకు తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదించక ముందు, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వక ముందు నీ హృదయాన్ని పరిశీలిస్తాడు. హీ ఈజ్ ఎ గాడ్ హూ ఎగ్జామిన్స్. ఆయన హృదయ పరిశీలకుడు, హృదయాన్ని పరిశీలించేటువంటి వాడు. ఈరోజు దేవుని బిడ్డగా ఆయన నీ హృదయాన్ని పరీక్షిస్తే ఏ రకంగా ఉంది నీ హృదయం? నీ ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి? ఏ నిర్ణయాలు ఏంటి? ఎవరినైనా చూసినప్పుడు నీ యొక్క ఉద్దేశాలు ఏ రకంగా మారిపోతున్నాయి? ఏ రకంగా ఉన్నావు నువ్వు? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. ఎందుకు తెలుసా? అందులో నుంచే జీవధారలు బయటికి వస్తాయి. బైబిల్లో వ్రాయబడి, నీ మాట ఎందుకు మంచి మాటగా ఉంటుందంటే హృదయం నిండి ఉండు. దాన్ని బట్టి నువ్వు ఒకవేళ ఎవరన్నా తిట్టాలనుకో, ముందే ఆలోచన, ఇట్లా తిట్టాలిరా అని ఆలోచనలు పుట్టి ఆ తర్వాత తిడతావు. నువ్వు ఇట్లా మాట్లాడాలి వీళ్ళతో, ఇట్లా వీళ్ళను హ్యాండిల్ చేయాలి. ఒక లోపల ఒక ఆలోచన హృదయంలో జరుగుతుంది. ఆ హృదయాన్ని దేవుడు చూస్తాడు.
ఆ మాటను కాదు దేవుడు చూసేది, ఆ హృదయాన్ని చూస్తాడు. ఆ కార్యాన్ని కాదు, ఆ హృదయాన్ని చూస్తాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మనుష్యుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు. చర్చికి వచ్చారా? బైబిల్ తీసుకొని వచ్చారా? పాట పాడారా? అబ్బో మంచోళ్ళు అండి, మంచోళ్ళు. కానీ దేవుడు he doesn't look outside, he looks inside. దేవుని అన్నీ మనకు వ్యతిరేకంగా ఉంటాయండి. మనం బయట చూసి అబ్బా చాలా మంచోడండి, చాలా మంచామండి, అస్సలు నోరే తెరవదండి. హృదయ పరిశీలకుడు ఆయన, హృదయ పరిశీలకుడు ఆయన. ఈరోజు దేవుని దగ్గర ఒక అద్భుతాన్ని ఎక్స్పెక్ట్ చేయకముందు చెక్ యువర్ హార్ట్, నీ హృదయాన్ని పరిశీలించుకో. ఆయన పరిశీలన చేస్తాడు, ఆయన పరిశీలన చేస్తాడు. నీ హృదయాన్ని దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆయన హృదయాన్ని పరీక్షించే దేవుడు, నీ గర్వాన్ని పరీక్షించే దేవుడు, నీ ఉద్దేశాలను నీ కార్యాలను పరీక్షించే దేవుడు, నీ యొక్క విశ్వాసమును పరీక్షించే దేవుడు. ఆయన ఎదుట ఈరోజు పశ్చాత్తాపడదాం. ప్రభువా, నాకు పరిశుద్ధ జీవితం లేకపోతే, నిజాయితీ అయిన జీవితం లేకపోతే, నా హృదయం ఎదుట సరిగా లేకపోతే, నేను నా పడకలో నా ఒంటరితనంలో నేను పాపము చేసిన వ్యక్తిని అయితే, దేవా నన్ను క్షమించు ప్రభువా, నీ శిలవ రక్తముతో నన్ను కడుగు. ఆయన హృదయ పరిశీలకుడు, ఆయన హృదయాన్ని పరిశీలించే దేవుడు. నీ జీవితంలో దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదాలు కావాలి అంటే నీ యొక్క హృదయాన్ని, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. గొప్ప దేవా నీకు వందనాలు, సైన్యములకు అధిపతి అయిన దేవానికి స్తోత్రాలు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి దేవానికి స్తోత్రాలు, అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు, మహాగణుడమైనటువంటి దేవానికి స్తోత్రాలు, మహోన్నతుడమైనటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభా, యుగ యుగములు ఏలుచున్నటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభా. ఈరోజు నువ్వు పరిశీలించే దేవుడవని, ఎల్ బొఖాన్, నీవు మమ్మల్ని ఎగ్జామిన్ చేసే దేవుడవని ఈరోజు మేము తెలుసుకున్నాం ప్రభా. అది నీ పేరు నాయనా, అది నీ పేరు. అందును బట్టి నీకు వందనాలు తండ్రి. నీకు వ్యతిరేకంగా మేము ఎక్కడ తప్పు చేసినా ప్రభా తండ్రి, మా జీవితాల్లో ఎక్కడ తప్పులున్నాయో ఈరోజు ఎవరితో ఏ విషయంలో మాట్లాడినా సరి చేసుకొందురుగాక, సరి చేసుకొందుముగాక, మార్పు చెందుదుముగాక, లోబడుదుముగాక. దేవా మీ ద్వారా అత్యధికముగా దీవించబడుదుముగాక. వ్యక్తిగతంగాను, ఆరోగ్య పరంగాను, కుటుంబ పరంగాను తండ్రి, చదివేటువంటి వారు చదువులో, ఉద్యోగం చేసేవారు ఉద్యోగంలో, వ్యాపారం చేసేవారు వ్యాపారంలో, దేవా దైనందిన జీవితంలో, ఆత్మీయ జీవితంలో మేము ఆశీర్వదించబడిన వారముగానే ఉందుముగాక, మేము తలగానే ఉందుముగాక. మా ప్రతి అవసరము దేవాని మహిమైశ్వరం చొప్పున మీరు తీర్చండి నాయన. మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, పరిశీలించే దేవా ఈ తలంపు కలిగి భయభక్తులతో మేము జీవించడానికి సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడ్డలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.